ప్రగతిశీల మహిళా సంఘం POW ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ 1974లో ప్రారంభమైన ఈ సంస్థ ఒక సంచలనం. ఈ సందర్భంగా POWకి మారుపేరుగా నిలిచినటువంటి సంధ్యతో ఒక ప్రజాతంత్ర ప్రేక్షకులకి ఒక ఇంటర్వ్యూ. ఈ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా మా అనుభవాలని మాట్లాడాల్సి వస్తే నిర్మాణపరమైనవి ఉన్నాయి, ఉద్యమపరమైనవి ఉన్నాయి. అట్లా నేను ప్రారంభించినప్పుడు మళ్ళీ నిర్మాణాన్ని మేము మళ్ళీ మొదలెట్టాం. అప్పటికే స్త్రీవాద ఉద్యమం తీసుకొచ్చిన అనేక అంశాలు కూడా ఎజెండాలోకి వచ్చాయి. సో అవి కూడా మేము వాటి మీద కూడా చాలా సవివరంగా చర్చించి ఆ అంశాలని మహిళా సంఘంగా చేపట్టడం వైపు కూడా మా తరం నుంచే మొదలైంది. అయితే గ్రామాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కానీ ఉండేటటువంటి అంశాలు ఏమేమి అంశాలను మీరు ముందుకు తీసుకోవచ్చు? POWని అటు సారా నిషేధం కావచ్చు, మద్య నియంత్రణ కావచ్చు, లేకపోతే కింద గ్రామాల్లో జరిగే అనేక స్త్రీలపై హింస, వరకట్నం, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వీటి మీద ఫోకస్డ్గా వాయిస్ వినిపించిన సంఘం ఏదైనా ఉందంటే POW. ఇప్పుడు సారా వ్యతిరేక ఉద్యమంలో POW ఎక్కడెక్కడ క్రియాశీలకంగా పనిచేస్తుంది? మొదటిసారి ఒక ప్రైవేట్ సైన్యంలాగా కాంట్రాక్టర్లు మహిళా ఉద్యమకారుల మీద దాడి చేసిన సందర్భం ఏదైనా ఉంటే సారా వ్యతిరేక ఉద్యమం. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఫైలు మద్య నిషేధం కోసం చేస్తాము అని ఎన్టీ రామారావు, అప్పుడు మైక్ నేనే ఇచ్చా ఆయనకి. కుటుంబ హింస మీద మీ పని ఏ ఏ అంశాల మీద ఎక్కడెక్కడ సాగింది? అప్పుడు మహిళా సంఘాలకి ఎక్కువ గుర్తింపు అక్కడే వచ్చింది. అప్పుడు అంటే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే అభ్యంతరకరం, తీవ్రమైన దూషణలు, ఆక్షేపణలు, దాడులు, బురద జల్లడాలు, అది మా మీద దాడి. కానీ పితృస్వామ్యం మీద మాట్లాడితే వచ్చేస్తుంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు హైదరాబాద్కి వస్తే 9 వామపక్ష విప్లవ పార్టీలు పిలిపించాయి, అందరూ పాల్గొన్నారు. కానీ POWని A1 పెట్టి CPM, CPI, ఇతర ML పార్టీలంతా A2, A3, A4గా పెట్టారు. బషీర్బాగ్ కాల్పులు జరిగినప్పుడు కూడా అటెంప్ట్ మర్డర్లే పెడతారు. 9 పార్టీలు ఒక పార్టీకి సంబంధించిన ఒక మహిళా సంఘం ఎట్లా లీడ్ చేస్తుంది అంత పెద్ద పార్టీలని? కానీ అది కూడా ఆలోచించకుండా పెట్టారంటే ఎంత కోపం పెంచుకుంది రాజ్యం మా మీద. మాట్లాడితే కేసులు, నా ఉద్యోగం అలాగే తీసేశారు. ప్రతి సందర్భంలో కూడా టార్గెట్ అనేది ఒక మహిళా సంఘం మీద. అంటే అంత అసహనం మహిళలు బయటకు వస్తే, అండ్ ఎవరి మీద కనపడిన ఊపాలు మా మీద ఎందుకు పెట్టారు, ఎవరి మీద కనపడిన నిర్బంధాలు ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే ఆడవాళ్ళు యాక్టివ్గా ముందుకు రావద్దు కాబట్టి భయపెట్టారు. ఢిల్లీ దాకా జై తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వెళ్ళిన ఏకైక సంఘం ప్రగతిశీల మహిళా సంఘం. ఈ ఐక్యత ఈ రేపు ఎల్లుండి జరగబోయే అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల స్ఫూర్తిని నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్లాలి అనేది మా ఆకాంక్ష. ప్రగతిశీల